సమాజంలో వెనుకబాటుకు గురైన వారికి అండగా నిలబడటానికి రాజ్యాంగం వారికి ఎన్నో రక్షణలు కల్పించింది. వారి అభ్యున్నతికి ప్రభుత్వాలు ఎన్నో పథకాలు అమలు చేస్తూ వారికి భరోసా కల్పిస్తున్నాయి. అయినా ఇంకా వారిపై దాడులు, దాష్టీకాలు తగ్గటం లేదు. వారి రక్షణకు ప్రత్యేక చట్టాలు తెచ్చినా అహంకారుల ఆగడాలు ఆగటం లేదు. దళితులపై ఎన్నో ఆగడాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా చీమకుర్తి అంబేద్కర్ నగర్కు చెందిన తమ్మ ప్రభాకర్ కూడా బలవంతుల వేధింపులు, బెదిరింపులు, దుర్భాషలకు గురయ్యాడు. తన వేదనను, ఆవేదనను సోమవారం ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల వేదికలో కలెక్టర్ పి రాజాబాబు దృష్టికి తీసుకొచ్చి తనకు న్యాయం చేయాలని అర్థించాడు. అసలు ప్రభాకర్కు జరిగిన అన్యాయం ఏమిటి? ఎవరు అతనిని బెదిరించారు? వివరాలు అతని మాటల్లోనే విందాం. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేను చీమకుర్తి నివాసిని. నేను కొనకనమెట్లకు చెందిన మహిళను వివాహం చేసుకున్నాను. అప్పటికి నేనే, నా భార్య ఇద్దరం నిరుద్యోగులం. మేము కొనకనమెట్లో జెరాక్స్ పెట్టుకుని జీవిస్తున్నాము. ఈ సమయంలో ప్రభుత్వం మా జీవనోపాధి కోసం కొనకనమెట్ల మండలం వింజవర్తిపాడు గ్రామంలో 4.20 సెంట్ల భూమిని మాకు కేటాయించింది. కొద్ది కాలం తర్వాత నాకు ఆర్టీసీ డ్రైవర్గా ఉద్యోగం వచ్చింది. పొదిలి డిపోలో ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్నాను. ఇటీవల కొద్ది కాలంగా నాకు ప్రభుత్వం ఇచ్చిన పొలాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొంతమంది ఆక్రమించారు. దీనిపై నేనే ఒంగోలులో ప్రజా వేదికలో ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై అధికారులు విచారణ జరిపి నా పొలంలో హద్దురాళ్లు ఏర్పాటు చేసి 11/11/2025న నాకు ఎండార్స్మెంట్ ఇచ్చారు. అయినా నాకు రియల్ ఎస్టేట్ వ్యాపారుల వేధింపులు తగ్గలేదు. గొట్లగట్టు గ్రామానికి చెందిన సాజిక్ బాషా నన్ను బెదిరించాడు. పొదిలికి చెందిన గోపిశెట్టి సుబ్బారావుకు పొలాన్ని విక్రయించాలని, సుబ్బారావు ఇచ్చిన డబ్బు తీసుకుని పొలం వదిలివేయాలని నన్ను తీవ్రంగా బెదిరించారు. కులం పేరుతో దూషించారు. మార్కాపురం ఎమ్మెల్యే పిఏ ద్వారా పోలీసులకు చెప్పించి లాకప్లో వేయిస్తామని భయపెట్టారు. ఈ విషయాలను నేను ఫిర్యాదు రూపంలో సోమవారం కలెక్టర్ రాజాబాబు గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఈ విషయంలో నాకు న్యాయం చేయాలని వారిని కోరటం జరిగింది. సాదిక్ బాషా, గోపిశెట్టి సుబ్బారావులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని, బాధితులకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ గారిని దళిత సంఘాల ఐక్యవేదిక మరియు మాదిగ సంక్షేమ పోరాట సమితి ఆధ్వర్యంలో సుజన్ మాదిగ, డాక్టర్ చప్పిడి వెంగళరావులు విన్నవించగా సంబంధిత బాధితులపై చర్యలు తీసుకుని న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు. కలెక్టర్ని కలిసిన వారిలో దళిత ఐక్యవేదిక వ్యవస్థాపకులు డాక్టర్ చప్పిడి వెంగళరావు, ఎంఎస్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కొమ్ము సుజన్ మాదిగ, మాల మహానాడు నాయకులు వేమ బాలకోటి, మట్టిగుంట రామాంజీ, దళిత నాయకులు లక్కెపోగు వెంకట్రావు, మేడికొండ విద్యాసాగర్, బాధితురాలు బాలకుమారి, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అరెస్టు చేయాలి, సాదిక భాషను వెంటనే అరెస్టు చేయాలి. అరెస్టు చేయాలి, ఎస్సీ ఎస్టీ చట్ట కింద సాదిక భాషను వెంటనే అరెస్టు చేయాలి. అరెస్టు చేయాలి, సాదిక భాషను వెంటనే అరెస్టు చేయాలి. రక్షణ కల్పించాలి తుమ్మ బాలకుమారి కుటుంబానికి రక్షణ కల్పించాలి. రక్షణ కల్పించాలి తుమ్మ బాలకుమారి కుటుంబానికి వెంటనే రక్షణ కల్పించాలి. రక్షణ కల్పించాలి, దళిత మహిళ తుమ్మ బాలకుమారి కుటుంబానికి వెంటనే రక్షణ కల్పించాలి. న్యాయం చేయాలి తుమ్మ బాలకుమారి కుటుంబానికి న్యాయం చేయాలి. న్యాయం చేయాలి తుమ్మ బాలకుమారి కుటుంబానికి న్యాయం చేయాలి. అరెస్టు చేయాలి, సాదిక భాషను ఎస్సీ ఎస్టీ అట్రాల్ చట్ట కింద అరెస్టు చేయాలి. అరెస్టు చేయాలి, సాదిక భాషను వెంటనే అరెస్టు చేయాలి. నేను 1992లో కొనకడమెట్ట మండలం పేరెడ్డిపల్లి గ్రామంలో నేను మ్యారేజ్ చేసుకున్నాను సార్. నేను అక్కడే ఉంటా, అక్కడ గొట్లగట్లో ఇప్పుడు జెరాక్స్ మిషన్ పెట్టుకుని అక్కడే నివాసం ఉంటున్నాను సార్. నేను అక్కడ 7 సంవత్సరాలు నేను అక్కడ ఉన్నాను సార్. నాకు అక్కడ పక్కన విందువర్తిపాడు గ్రామంలో నాకు 4 ఎకరాల 20 సెంట్లు పొలం ఇచ్చారు సార్. నాకు ఆ పొలం నేను చేసుకుంటూ నేను అక్కడ నేను పిల్లల చదువుల కోసం నేను చేమకుర్తి వచ్చాను సార్. చేమకుర్తి వచ్చిన తర్వాత నేను ఇక్కడే ఉంటూ నాకు ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేస్తున్నాను సార్. నేను అక్కడ ఉన్న పొలం, అక్కడ విందువర్తిపాడు ఉన్న గ్రామంలో వాళ్ళు నా పొలం ఆక్రమించుకొని వాళ్ళు నన్ను అక్కడికి వెళ్తే నన్ను భయపెట్టారు సార్. నేను పొలం చూసుకుంటానికి వెళ్తే నన్ను భయపెట్టారు సార్. వాళ్ళు నన్ను భయపెట్టి నీకు ఇక్కడ పొలం లేదు, ఏమీ లేదంటే నేను ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నేను నా కాగితాలు తీసుకొని వచ్చి నేను కలెక్టర్ ఆఫీస్లో నేను గ్రీవెన్స్లో పెడితే నాకు అవి కొలిసి ఇచ్చారు సార్. పొలం సర్వే చేసి నా పొలం నాకు ఇచ్చారు సార్. నేను మళ్ళీ ట్రాక్టర్ తీసుకొని దున్నుకుందామని వెళ్తే అక్కడున్న బ్రోకర్లో వాళ్ళు అంతా నన్ను భయపెట్టి నీకు ఇక్కడ పొలం లేదు, నీకు ఇక్కడ పొలం ఆడ ఉంది, నీకు పొలం లేదు, నన్ను భయపెడుతున్నారు సార్. వాళ్ళు నా పొలం కాగితాలు చూపించినాక నీకు పొలం లేదు. అక్కడ ఉన్న సాదిక్ భాష గొట్లగట్టు ఆర్ఎంపీ డాక్టరు సాదిక్ భాష, సుబ్బారావు అనే అతను నన్ను భయపెట్టి నీకు పొలం లేదు, నువ్వెక్కడో నీ చేతనే నువ్వు చేసుకోపని నన్ను బెదిరిస్తున్నారు సార్. అట్లాగే మా మిస్సెస్కి కూడా ఫోన్ చేసి వాళ్ళు
వాళ్ళు బెదిరించి మీ పొలం అమ్ము, నీకు 2 లక్షల డబ్బులు ఇస్తాము, నీ పొలం అమ్ము 2 లక్షల బ్రోకర్ అని అతను, నువ్వు పొలం అమ్మేసేయి, నీకు సంబంధం లేదు ఇక్కడ, నువ్వు వచ్చేటి చేసుకోలేవు, నువ్వు ఇటు చేసుకున్నావు అంటే, నువ్వు ఇక్కడికి వచ్చి ఉన్నావు అంటే చేసుకున్నావు, నేను చంపేస్తాను అని నన్ను భయపెడుతున్నాడు సార్ వాడు. నేను ఇంకా వచ్చి మొన్న డ్యూటీలో ఉంటే, నేను ఆర్టీసీ డ్రైవర్ హైదరాబాద్ సర్వీస్ చేస్తుంటాను. ఆ డ్యూటీలో ఉంటే నాకు ఫోన్ చేసి వాడు నన్ను నోటికి వచ్చినట్టు తిట్టాడు సార్ నన్ను. వాడు అమ్మ నా బూతులు, మాల నా కొడక, నువ్వు రా ఇక్కడ భూమి కడగరా, నేను ఎంత చూస్తాను, చంపేస్తాను నా కొడకని తిట్టాడు సార్ వాడు నన్ను. ఇట్లా నన్ను బెదిరిస్తున్నారు సార్ వాళ్ళు. వాడు బ్రోకరు, ఇంకొక సుబ్బారావు అని అతను, వీళ్ళందరూ నన్ను, మా మిస్సెస్ని నన్ను భయపెట్టి మా ఇంట్లో మా ఫ్యామిలీని బాగా ఇబ్బంది పెడుతున్నారు సార్ వాళ్ళు. కొనకమిట్ల మండలం వింజవర్తిపాడు గ్రామ సర్వే నెంబరు 47-123లో అక్కడ ఉన్నటువంటి ఎస్సీ మహిళ తుమ్మ బాలకుమారికి 4 ఎకరాల 20 సెంట్లు ప్రభుత్వం భూమి ఇవ్వడం జరిగింది. ఆ భూమిని వాళ్ళు సాగు చేసుకుంటూ తర్వాత వాళ్ళ భర్తకి ఉద్యోగం రాగా వాళ్ళు ఉద్యోగరీత్యా చేమకుర్తిలో ఉంటా ఉన్నారు. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు వీళ్ళ పొలాన్ని ఆక్రమించి వాళ్ళు దున్నుకుంటా ఉంటే, వీళ్ళు బాలకుమారి వాళ్ళ భర్త ప్రభాకర్ ఇద్దరు వచ్చి కలెక్టర్ గారికి స్పందనలు అర్జీ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు వెంటనే తహసీల్దార్కి ఆదేశాలు ఇచ్చి వాళ్ళ పొలం వాళ్ళకి అప్పచెప్పమంటే, తహసీల్దార్ గారు సర్వేర్ని విఆర్ఓని పంపించి ఆ యొక్క హద్దులు ఉన్నటువంటి అందరికి కూడా నోటీసులు జారీ చేసి వీళ్ళ యొక్క పొలాన్ని కొలిచి వీళ్ళ హద్దులు మొత్తం చూపించి వాళ్ళు స్వాధీనపరచడం జరిగింది. ఎన్డార్స్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది తహసీల్దార్ గారు. ఇది పట్టాదారు పాస్ పుస్తకం, ఇది అమ్మాయిది. ఇది తహసీల్దార్ గారు ఇచ్చినటువంటి ఎండార్స్మెంటు. హద్దులు కొలిచి విఆర్ఓ సర్వేల యొక్క రిపోర్ట్ తోటి ఆ మండల తహసీల్దార్ గారు వీళ్ళకి స్వాధీనపరిచినటువంటి ఎండార్స్మెంట్ కాపీ ఇది. ఇలా ఉంటే అక్కడున్నటువంటి గొట్లగడ్డు గ్రామ ప్లాట్లు బ్రోకరు, మరి అతను ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేస్తూ ఉన్నాడు, సాదిక్ భాష అనే అతను ప్లాట్లు బ్రోకరేజ్ చేస్తా వీళ్ళ యొక్క భార్య భర్త ఇద్దరిని కూడా బాలకుమార్ని ప్రభాకర్ని ఫోన్ల ద్వారా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి గోపిశెట్టి సుబ్బరావు ఒక అతను ఉన్నాడు, అతను మీ పొలం అమ్మాలని ఎకరాకి ₹1,00,000 ఇస్తాడు, మీరు సంతకాలు పెట్టి వెళ్ళమని చెప్పి వీళ్ళని భయపెడతా ఉన్నాడు. వీళ్ళు మేము పొలం అమ్మము, మేము చేసుకుంటామంటే మీరు ఎట్లా చేసుకుంటారో వచ్చి మేము చూస్తాము, మీరు వచ్చి పొలం దున్నండి, మీ సంగతి చూస్తాము, ఏ కాడికి మీరు వచ్చి సంతకం పెట్టి డబ్బులు తీసుకెళ్ళండి, మీరు మాత్రం పొలం చేసుకోని చెప్పేసి అతను సాదిక్ భాష పదే వీళ్ళకి ఫోన్లు చేసి భయపెడతా ఉన్నాడు. మొన్న సాయంత్రం రాత్రి సుమారు 10:30 గంటలకి మన ప్రభాకర్ డ్యూటీలో ఉంటే ఫోన్ చేసి, మాలనా కొడక వచ్చి పొలం చేసుకొని చూస్తాను, వచ్చి సంతకం పెట్టి ఎంతకంత ఇస్తారు తీసుకొని పో, లేదంటే నా కొడక నీకు పావలా కూడా రాదని చెప్పేసి భయభ్రాంతుల గురించి చేస్తూ ఉన్నాడు. తక్షణమే సాదిక్ భాష అని SC ST అట్రాసిటీ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పేసి దళిత సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా వీళ్ళకి ప్రొటెక్షన్ కల్పించాలని చెప్పేసి మేము పోలీసు వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా కొనకమిట్ల తహసీల్దార్ వారు వీళ్ళకి పోలీసు ప్రొటెక్షన్ ద్వారా ఆ భూమిని సాగు చేసుకోవడానికి ఆ చట్టాన్ని కల్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. తక్షణమే ఈరోజు మేము గ్రీవెన్స్లో అర్జీ ఇచ్చాము కలెక్టర్ గారికి. కలెక్టర్ గారు SP గారికి పంపిస్తామని చెప్పారు. అదేవిధంగా తహసీల్దార్ కూడా ఆదేశాలు ఇస్తామని చెప్పారు. ఈ భూమి మొత్తం కూడా వీళ్ళు దున్నుకోవటానికి పోలీసు వాళ్ళు ప్రొటెక్షన్ కల్పించాలని, రెవెన్యూ వారు తమ సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మేము దళిత సంఘాల నుంచి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.